నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్భాటంగా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు, అధికారులు ఏర్పాట్లు సరిగా చేయలేకపోయారని అభిప్రాయపడ్డ ఇరు వర్గాల నాయకులు. వైద్య శిబిరం సందర్శన, నెలలు నిండిన వారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జగ్గంపేట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మోడల్ డిగ్రీ కాలేజీలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక ఎస్వీకేవీటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ చైర్మన్ చెల్లా శంకరరావు ప్యానెల్ మరియు జోకంపొడి కుటుంబం, మాజీ ఏపీఐఏసీ చైర్మన్ శ్రీ గోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు బలపరిచిన మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ ప్యానెల్ హోరాహోరీగా ప్రచారం చేశారు. శనివారం ఉదయం ఎన్నికలు మొదలవగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివచ్చారు. ఎన్నికలు నిర్వహించిన అధికారులు ఏర్పాట్లు సరిగా చేయలేకపోయారని ఇరు వర్గాల నాయకులు అభిప్రాయపడ్డారు. వర్షం కూడా లెక్క చేయట్లేదు. ఎమ్మెల్యే ఎక్కువగా వచ్చారని జనాలు తరబడి. చల్ల శంకర్ గారు మెజార్టీ ఎంత రావచ్చు అంటే ఏళ్ళ దగ్గర చెప్పడం కదండి. మరి ఓకే, వాతావరణంలో జరుగుతుంది కానీ అధికారుల లోపాలు కొద్దిగా స్పష్టంగా బయటపడుతున్నాయి. అన్నిటి కూడా వెరిఫై చేసుకుంటే ఇంకా పెద్ద వచ్చిన ప్రజలు వచ్చి సహకరించే పరిస్థితి కనిపిస్తుంది. జనాలందరూ చూస్తుంటే ఆల్మోస్ట్ 80% చల్ల శంకర్ గారి బ్యాంక్కే, వాళ్ళ టీంకే పడేలాంటి పరిస్థితి చూస్తున్నాం. ధన్యవాదాలు తెలుపుతూ ఆదిరెడ్డి వాసు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారి నాయకత్వంలోనే కంపల్సరీ చల్లా శంకర్ గారు బెల్ట్ గెలవడం ఖాయం. అయితే డెవలప్ చేస్తారు, వాళ్ళకి ఓట్లు వేస్తారు తప్ప కులాన్ని బట్టి ఎవరు ఓట్లు వేయరు. దాన్ని అదొకటి ఆలోచించుకోమని ఈ సందర్భంగా అవసరాలను కోరుతారు. ఒకసారి ఎలా ఉండండి, అటే కొనండి, అటే కాదు మీరు అలా లైవ్లీగా వాళ్ళు ఎందాకల్లాగా లైవ్లో
జరిగినటువంటి ఎన్నికలు నేను 40 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు చూడలేదు. కారణం ఏంటంటే ఈ కోఆపరేటివ్ బ్యాంకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువ మంది వయసు పైబడినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అయితే గత ఎలక్షన్లో 2013లో ఎన్నికలు జరిగినప్పుడు కాలేజీల్లో మొదటి అంతస్తు రెండో అంతస్తు కూడా కేటాయించవద్దు, ఒకవేళ అవి కేటాయిస్తే మధ్య వయస్కులు కేటాయించి సీనియర్ సిటిజన్స్ కానీ ఛాలెంజ్డ్ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ కిందనే ఉండాలని చెప్పేసి అని గతంలో మేము చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈ ఎన్నికల ఆఫీసరు మొత్తం ఈ ఎన్నికల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఆయన. కారణం ఏంటంటే మేము నామినేషన్ వేసిన రోజున చెప్పాం ఏంటి, విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారికి గుర్తులు కేటాయించేటప్పుడు వారందరినీ పిలిచి మీటింగ్ చేయడం ఆనవాయితీ ఉందండి. ఆ ఆనవాయితీలో మీకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీరు ఏవైతే ఇది చేస్తారో దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు మా క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ పరిగణలో తీసుకుని ఓటర్లు స్వేచ్ఛగా వేసుకునే అవకాశాన్ని చూడాలని చెప్పేసి అని మీకు చెప్పడం జరిగింది. మాకు ఆనవాయితీ లేదండి, మేము అలాగే వెయ్యమండి అని చెప్పేసి అని ఖచ్చితంగా చెప్పాడు కృష్ణకాంత్ అని చెప్పేసి అని ఎన్నికల ఇది చాలా దారుణం. ఈయన ఏంటంటే మొట్టమొదటి ఓడి చెప్తున్నారు, రెండోది ఓడి చెప్తున్నారు. అసలు ఎన్నికల రూల్ ప్రకారం ఓటర్ కార్డుకు సంబంధించి ఈ కార్డు తెస్తే ఖచ్చితంగా ఓటు ఇచ్చి ఓటు వేయాలి. కానీ వీళ్ళు ప్రత్యేకంగా మరి అధికార పార్టీని ఉపయోగించుకొని ఓటర్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో లేకపోతే భయపెట్టి వీళ్ళు చేయిస్తున్నారో తెలియదు. కానీ ఖచ్చితంగా దీంతో పాటు ఆధార్ కార్డుని కానీ వేరే కార్డు గుర్తింపు కార్డులు కానీ తెచ్చుకుంటేనే కానీ ఓటు ఇవ్వమనే పరిస్థితి కల్పించారు. దానివల్ల పాపం చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఓటు వేయకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ పై అంతస్తులు అండి 2 అంతస్తులు, మొదటి అంతస్తు రెండో అంతస్తు కూడా కేటాయించడంతో పాపం ఎక్కలేక వృద్ధులాళ్ళు కూడా వెన్ను తిరిగిన పరిస్థితి. మరి అలాగే ఇక్కడ హెల్ప్ డెస్క్లు అని చెప్పేసి అని పెట్టారు, కానీ నిజంగా దాంట్లో హెల్ప్ లేదు, డెస్క్లే ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే దాంట్లో నెంబర్లు తప్పుగా ఉండడం, లేదా వీళ్ళు ఏదో బూత్ నెంబర్ ఇస్తే వాళ్ళు వెనక్కి రావడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికలు పూర్తిగా చాలా స్వేచ్ఛ రహితంగా జరిగిననే మేము భావిస్తూ ఉన్నాము. మరి భవిష్యత్తులో ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ గత 5 సంవత్సరాల నుంచి పార్కవర్గం లేపడం ఎలక్షన్ పెట్టడంలో విఫలమయ్యారు. ఈ రోజున ఎలక్షన్ జరుగుతుంది. ఈ బ్యాంకుకి 76,000 మంది సభ్యులు ఉన్నారు. దీనికి టోటల్గా స్టేట్లో ఇది 5వ బ్యాంకు, అతిపెద్ద బ్యాంక్ ఇది. అందువలన ఇవాళ ఓటు ద్వారా ఆర్డర్ రావడం, దాని మించి వల్లే ఈరోజు ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 2 ప్యానల్గా పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఉత్సాహంగా ఎంతమంది ఇవాళకి ఇప్పుడు ఈ టైంకి సుమారుగా 8,000 మంది ఓటింగ్ జరిగింది. అందరూ కూడా సభ్యులందరూ కూడా స్వతహాగా వచ్చి బ్యాంకుని మంచిగా అభివృద్ధి చేసుకుందాం, బ్యాంకుని కాపాడుకుందాం ఉద్దేశంతో సభ్యులందరికీ వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాంటి వినియోగించే కార్యక్రమంలో కొన్ని రాజకీయపరమైన కొన్ని గొడవలు సృష్టించడానికి కూడా చూస్తారు. గొడవలు సృష్టిస్తే జనంపై వెళ్ళిపోతారని చెప్పి వాటిలో అది కూడా కొన్ని రాజకీయ పరంగా ఉంటుంటాయి. అలాంటి కొన్ని పోలీసు వారు కొద్దిగా దాన్ని సరిదిద్ది ఓటు చేసిన వాళ్ళని లోన్ ఉంచి లేని వాళ్ళని బయటకు పంపిస్తే సామరస్యం జరుగుతుంది. అదీ కాక ఇక్కడ ఇవాళ ఎలక్షన్ అథారిటీ అన్నవాడు, ఎలక్షన్ ఆఫీసర్ అన్నవాడు పూర్తిగా ఎక్కువైపోయారు. ఇక్కడ సరైన అవగాహన లేదు, సరైన అరేంజ్మెంట్లు లేవు. వచ్చిన సభ్యుల్ని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వెళ్ళాలి ఓటు వేసుకునే పరిస్థితి కూడా వాళ్ళకి అర్థమవట్లేదు. పెద్ద వయసులో ఉన్నవాళ్ళు వస్తున్నారు, కింద అన్నారు, పైన అన్నారు. ఎలక్షన్ ఆఫీసర్ మాత్రం ఇందులో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి నాకున్న అనుభవం చెప్తున్నారు. సుమారు ఎంతవరకు పోలింగ్ అవ్వచ్చు? ఇప్పుడు సుమారు 15,000 అండి. 15-16,000 కంటే ఎక్కువ జరగదు ఇక్కడ పోలింగ్, అంతకంటే ఎక్కువ జరగదండి. అది కూడా ఎక్కువ హైయెస్ట్ జరిగిన కిందసారి 14,000 జరిగింది కిందసారి పోలింగ్. ఈసారి 15,000 అలా 16,000 జరుగుతుందేమో ఇచ్చడం ఉంటుంది. నా పేరు కోళ్ళ అచ్యుతరామారావు, మున్సిపల్ బ్యాంక్ చైర్మన్. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉందో బ్యాంక్ ఎలక్షన్ ఆర్యాపురం బ్యాంకుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఖాతాదారులందరూ కూడా
ముందుకొచ్చి వర్షం కూడా లెక్క చేయకుండా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో విఫలమయ్యారనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మనం చూసినట్లయితే ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారు. పూర్తిగా వరదలో చీరలు పైకెత్తుకుని మరి నడుము బిగించి నడుచుకుంటూ వచ్చేటువంటి దృశ్యాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. వచ్చిన వారికి ఎటు వెళ్ళి ఓటు వేయాలో కూడా అర్థం కాని దృశ్యాలన్నీ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. క్లియర్గా గైడ్ లైన్స్ కానీ ఏది కూడా పాటించకుండా వారి ఇష్టారాజ్యంగా, నా అనుమానం ఏంటి అంటే ఖచ్చితంగా ఇది అధికార పార్టీ వాళ్ళకి తొత్తులుగా ఈ ఎన్నికల నిర్వాహకులందరూ కూడా వ్యవహరిస్తున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఏం జరిగినా ఖచ్చితంగా వైసీపీ ప్యానెల్ ఏదైతే ఉందో వారు పడ్డ కష్టానికి తగ్గట్టుగానే మంచి రిజల్ట్ ఇస్తారని చెప్పి ఆశాభావంతో. ఖాతాదారులు వారి యొక్క రూమ్స్ అదే పోలింగ్ బూతులు చూసుకోవడంలో పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్ అన్నారు. పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరు ఏటాలలో తెలియనటువంటి పరిస్థితి. కనీసం ఒక 15-20 బోట్లు తయారు చేసి వారికి సంబంధించినటువంటి ఓటు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వినియోగించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు నిర్వహించారు. అవి ఏవి కాకుండా వచ్చిన వారిని దట్టు వైసీపీ ఓటింగ్ ఏదైతే ఉందో వారిని ఏదో కారణంతో బయటకు పంపించేస్తూ ఉన్నారు. వైసీపీ ఓట్లు ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించి వారి కార్డ్ నెంబర్ తేడానో, పేరు కరెక్ట్గా ఉన్నా సరే పేరు కరెక్ట్గా లేదనో, ఏదో ఒక వంకతో అటు ఇటు 4 సార్లు తిప్పిస్తే బయటికి వెళ్ళిపోతారన్న ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఎల్లో కార్డు ఒకటే ఎంటర్ చేస్తున్నారు, వైట్ కార్డు ఒకటి పూర్తి స్థాయిలో అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఏం జరిగినా ఎన్ని జరిగినా పడ్డ కష్టానికి మాత్రం దానికి తగ్గ ఓటింగ్ ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు మా వైపు నిలబడతారు, ఖాతాదారులు మా వైపు నిలబడతారని ఆశిస్తాం. పోలీస్ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. బందోబస్తు సక్రమంగా జరుగుతోంది. వాటర్స్కి గైడ్ చేస్తూ ఎవరు ఏ వాటర్ ఎక్కడ ఓటేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటర్స్ని పోలింగ్ బూత్లో పంపించడం జరుగుతుంది. గొడవలు ఏం జరగట్లేదు, ఏం లేదు. అయితే బాగా జరుగుతుందండి. చాలా శంకరారు బెల్ట్కి మంచి స్పందన ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇంత వర్షంలో కూడా మాకు సహకరించి ఓట్లు వేస్తూ ఉన్నారు. మా బెల్ట్కి అంతా కూడా స్పందన బాగా. మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీ బెల్ట్కి? మెజారిటీ అనేది అంటే ఇప్పుడు ఈ వర్షాన్ని బట్టి, వర్షం లేకపోతే ఇంకా గట్టిగా ఉండండి. వర్షం వల్ల అయినా కూడా లెక్క చేయకుండా వస్తూ ఉన్నారు. పెద్ద ఎక్కువగానే మెజారిటీ వస్తుంది. అంటే ఎంత కూలింగ్ అయిందని తెలియదు కానీ మెజారిటీ అయితే మంచి మెజారిటీతోనే మాకు అవకాశాలు ఉంటాయి. ఏర్పాట్లు కొంచెం ఇబ్బంది అయిందండి. అంటే తక్కువ టైం ఉండడం వల్ల కొంచెం వచ్చేటటువంటి వాళ్ళకి సరిగ్గా ఏర్పాట్లు చేయలేకపోయారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాటర్స్. మెజారిటీ ఎలా రాదు? మెజారిటీ బాగానే వస్తుందండి. ఓకే సార్ చెప్పండి సార్. బ్రీఫ్. సజావుగా జరుగుతూ ఉంది. డిపార్ట్మెంట్ వారు ఇంకా కొద్దిగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేమో. ఈ ప్రాపర్ హోంవర్క్ అయితే చేయలే. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు అయితే చేయలే. చాలామంది ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఓటర్లు వెనుదిరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఎలక్షన్ ఉందని తెలిసి కూడా అంత అజాగ్రత్తగా ఉండడం అన్నది నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే వాటర్ స్లిప్ అన్నది ముందే ఇంటింటికి వాటర్ ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి ఇవ్వచ్చు. రెగ్యులర్ ఎలక్షన్లో చేయొచ్చు. చేయకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత గంటల నుంచో పెట్టి దాని స్లిప్ లేదు, నీకు లోన్ ఉంది కాబట్టి నీకు ఓటు లేదు, ఆ అంశాల్లో అయితే మాత్రం డిపార్ట్మెంట్ జాప్యం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అది కాకుండా అంటారా, ఒక నిర్ణయానికి మొన్నే వచ్చారు కాబట్టి ప్రజలు పెద్ద ఈ బ్యాంకు విషయంలో కూడా మారిపోతారని అయితే నేను భావించాను. అదే నిర్ణయానికి కట్టుబడి ఎన్డీఏ కూటమికి మొగ్గు చూపుతారన్నది నా ఆలోచన. సుమారు మెజారిటీ ఎంత రావచ్చు అంటారు? మంచి మెజార్టీలు అయితే వస్తాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి యాక్టివ్ అవ్వడం, ఓటర్స్ అన్నవారు అదే బ్యాంక్ ఖాతాదారుల దగ్గరికి వెళ్ళడం, వారు కూడా కొన్ని చెప్తా ఉన్నారు. డివిడెంట్ రావట్లేదు, శంకరావు ఉన్నప్పుడు వచ్చినాయి, 5 సంవత్సరాలు అనుకున్నట్టు స్పందన లేదన్నది వారి తరపు నుంచి కూడా చాలా ఉన్నాయి కంప్లైంట్స్. ఇవన్నీ మరి అలా
గత అసెంబ్లీ ఎలక్షన్లో ఒక 3 సంవత్సరాల ముందే ఆదిరెడ్డి వాసు గారు గెలుపు ఖాయమని, మా ఆదిరెడ్డి వాసు గెలుపు తథ్యం, మెజారిటీ కోసం మా పోరాటం అనేవాళ్ళు. ఇవాళ కూడా ఆయన సారథ్యంలో జరుగుతున్న ఎలక్షన్లో లెక్కమూడి బ్రదర్స్ అవుట్. ఇప్పుడు కూడా మెజారిటీగా మా పోరాటం, మేము గెలిచిపోయాం ఆల్రెడీ. ఇప్పుడు పడుతున్న ఓట్లన్నీ మాకు మెజారిటీ. ఎందుకంటే జనాల్లో ఉన్న ఫ్యామిలీ వీళ్ళని ఏ నాయకులు ప్రభావితం చేయలేరు. ప్రజలకు నిత్యం. అలాగే చల్లా శంకర్రావు ఆరోపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఫస్ట్ ఆయన చైర్మన్ అయ్యాక తర్వాతనే కాడితోట బ్రాంచ్ కానీ ఇతర ఊళ్ళో బ్రాంచ్లు పెట్టడం జరిగింది. ఆ రోజు ఎంతో డెవలప్మెంట్ అయింది. ఈరోజు కూడా ఇదే శంకర్రావు దీనికి చైర్మన్ అయితే దాదాపు 1000 కోట్లకి డిపాజిట్లు తీసుకెళ్తారని ఆయన వ్యక్తపరుస్తున్నారు. అది కరెక్ట్గా చేస్తారు. ఎందుకంటే ఆయన ముందైనప్పుడే చాలా డెవలప్మెంట్, డిపాజిట్లు పెరిగినాయి, బ్యాంకు మీద నమ్మకం పెరిగింది. ఇవాళ ఏ దళారులకు కూడా ఈ అవకాశాలు ఇవ్వకుండా చైర్మన్ గారిని చల్లా శంకర్రావు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు. సేమ్ మాకు అసెంబ్లీ ఎలక్షన్ తలపింది. చెప్పండి. ప్రజలు ఎంత తెలివిగా ఓటేసి కూటమిని గెలిపించారో అదేవిధంగా ఈరోజు బ్యాంక్ ఎలక్షన్ అనేది ఒక సంరక్షణకు సంబంధించిన విషయం. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు, చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి వాళ్ళ కష్టపడిన దాంట్లో ఒక 10% బ్యాంకులో దాచుకోవడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ బ్యాంకును సంరక్షించేది ఎవరైనా వాళ్ళు భావిస్తారో వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తారని మరొకసారి తెలియజేస్తూ కూటమి గెలుస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నిడదవోల్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని శనివారం ఉదయం కలెక్టర్ పి ప్రశాంత్ తనిఖీ చేశారు. ఈ పరికరం యొక్క పనితీరుపై సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుండి నమోదు కాబడ్డ వివరాలు కోరగా సెంట్రల్ వాతావరణ కేంద్రానికి అనుసంధానం కాబడి ఉన్న దృష్ట్యా అక్కడి నుండే సమాచారం తెలిసే అవకాశం ఉందని వివరించారు. స్వయంచాలక వాతావరణ కేంద్రం అనేది ఉష్ణోగ్రత, గాలి వేగం, దిశ, సౌర వికిరణం, వర్షపాతం వంటి వాతావరణ వివరాలు కొలవడానికి, నమోదు చేయడానికి, ఆయా వివరాలు ఎప్పటికప్పుడు తరచుగా ప్రసారం చేయడానికి ఉపయోగించుకునేందుకు రూపొందించిన వ్యవస్థ అని తెలియజేశారు. వాతావరణ స్టేషన్లకు ఆయా సమాచారం చేరి వాటిని క్రోడీకరించి క్షేత్రస్థాయిలో కార్యాచరణ, పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్ వివరించారు. బస్విరెడ్డిపేట వర్షపాత నమోదు పరికరాన్ని పరిశీలించారు. ఉదయం 8:30 నుండి 11:30 వరకు 1.5 mm వర్షపాతం నమోదు అయినట్లు ఏఎస్ఓజీఏ ప్రసన్న కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 28 AWS స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఎక్కడ ఆంజనేయపురం ఛాన్స్ లేదు. నిడదోలు నుంచి వెళ్ళమ్మా. तो तुमने कुछ Nallagirla is from which district?
చూడడానికి మనకు పాజిబిలిటీ ఇప్పుడు వెబ్సైట్ ఎంత ఉంది तुमने कुछ చూడడానికి మనకు పాజిబిలిటీ ఇప్పుడు వెబ్సైట్ ఎంత ఉంది స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగ్గంపేట మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అత్తులూరి నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖ, ఇరిగేషన్, వైద్య శాఖ, గృహ నిర్మాణ శాఖ, ఉపాధి హామీ, ఏపీ ట్రాన్స్కో, ఏలేరు, వెలుగు, పుష్కర సాంఘిక సంక్షేమ శాఖ, మత్స్యశాఖ, రహదారులు అన్ని శాఖల అధికారులతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ తీసుకున్నారు. సమన్వయంతో పనిచేయాలని, మండల పరిషత్ అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. భవనాల శాఖ తదితర శాఖల అధికారులతో ఆ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఇక్కడ ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలు వాళ్ళంతా కూడా చాలా మొబైల్ పడ్డారనుకుంటున్నాం. తొలి సమావేశం కదా, ఎందుకులే గొంతుకు ఎప్పడం అని చెప్పి ఆగుంటాను. అన్ని సమస్యలు ఉన్నాయి మనకు. అందులో ఇది ప్రత్యేకమైనటువంటి మండలం ఉన్నాం. ప్రతి అణువు కూడా తెలుసుకున్నటువంటి మండలం. దీని మీద చాలా బాధ్యతగా అధికారులుగా మీరందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ప్రజలు మీకు 60 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, నాకు 5 సంవత్సరాలే అవకాశం ఇచ్చారు. అంటే నా టార్గెట్ చాలా ఎక్కువ, సమయం చాలా తక్కువ. మీకంటే ఎక్కువ ఆతృత ఉంటుంది నాకు. ఆ ఆతృతలో మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు లేదు, అయినా తప్పదు. ప్రజా అవసరాలకు అనుగుణంగా మనందరం కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం. ఆ రకంగా ఇబ్బంది ఉండి చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నా నాకు చెప్తే పువ్వుల పొలకే నుంచి ఇక్కడి నుంచి పంపించేస్తాను, ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు. కానీ నేనైతే మాత్రం నాకు ఎవరిని వద్దనన్నా, వండమే అక్కడ ఉన్న పని చేయడానికి ప్రయత్నం చేస్తాను. మమేకమైన పని చేయగలిగితేనే ఆ టార్గెట్ నేను రీచ్ అవ్వగలుగుతాను. ఒకటి, ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులోకి అన్ని రకాల విద్యల్ని కూడా మన ప్రాంతంలో తెచ్చుకోవాలనేటటువంటి ఆశ. అలాగే మనకున్నటువంటి నీటి సమస్యను పరిష్కారం చేసుకోవాలనేటటువంటి కోరిక. ఇంకా అంతకంటే అన్ని రకాలుగా వెనకబడ్డటువంటి మన ప్రాంతంలో వైద్య సౌకర్యాలు, మెరుగైనటువంటి వైద్య సౌకర్యం. కాబట్టి మీరు సహకరించండి, నన్ను ఉపయోగించుకోండి. మనం అందరం కలిసి ఈ మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడికి శాసనసభ్యుడిగా ఒక ఎయిమ్తో వచ్చాను. ఎందుకంటే 45 సంవత్సరాలుగా పదవుల్లో లేకపోయినా సరే ప్రజాభిమానంతో నేను ప్రజా నాయకుడిగా ఈ నియోజకవర్గంలోనే కదా, ఈ జిల్లాలోనే మనగలిగాను.
మరి ఇప్పుడు 4వ శాసనసభ్యుడిగా నేను చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు 4 గంటలు పెట్టుకుని ఓటర్ల దగ్గర రావడం జరిగింది. ఓటర్లను గుర్తించి ఆశించి ఇవాళ నన్ను శాసనసభ్యుడిగా ఎన్నిక చేశారు. ఇంతకంటే పెద్ద పదవులకు వెళ్ళడానికి అవకాశం ఉన్నా నాకుగా నేనైతే ప్రయత్నం చేయలే. కారణం ఏంటంటే స్థానిక గోకవరం రోడ్లోని ప్రభుత్వ గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజీలో పెద్దపురం లలిత ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎస్ ప్రసాద్, ఎం శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. కాలేజీ ప్రిన్సిపల్ బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. విద్యార్థులకు సురక్షితమైన శుద్ధి చేసిన మంచినీళ్లు అందించాలని పెద్దపురం లలిత ఎంటర్ప్రైజెస్ అధినేతలు కాలేజీకి ఆర్ఓ ప్లాంట్ బహుకరించడం, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కంప్యూటర్ ల్యాబ్ను కూడా అందించడం వారి సేవతత్వానికి నిదర్శనమని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఒక మన కాలేజీలోనే కాకుండా 12 ఆర్ఓ ప్లాంట్లను అనేక చోట్ల ఏర్పాటు చేసి ఆ ప్లాంట్ల మెయింటెనెన్స్ కూడా వీరే చూసుకుంటారని, అన్నవరం దేవస్థానంలో కూడా శుద్ధి చేసిన మంచినీళ్లతో పాటు ఒక పెద్ద కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారని వారి సేవల్ని ఎమ్మెల్యే కొనియాడారు. రామ్సింగ్ గ్లాస్ లేరా ఒకసారి అభిమానించే విద్యార్థులకు విద్యార్థినులకు ఒక మానవుడికే బతకడానికి జీవనాధారమైనటువంటి మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం ఒక ఎత్తు, ఆ కల్పించినటువంటి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా చేయించడం నా అదృష్టంగా భావిస్తూ పెద్దలు ఈ కార్యక్రమం మంచినీటి దానాన్ని ఇచ్చినటువంటి బిడ్డలు అవకాశం కల్పించినటువంటి పెద్దలు మట్టే ప్రసాద్ గారు, మట్టే శ్రీనివాస్ గారు నాకు మంచి మిత్రులు. వారు ఈ కార్యక్రమాన్ని మనకిచ్చినందుకు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా మనస్ఫూర్తిగా వారికి శిరస్సు వచ్చి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మట్టే ప్రసాద్ గారు లలిత బ్రాండ్ అన్నది మనందరికీ తెలియదు కాదు. ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో, సీని గారి యొక్క చదువుతో ఏదో కేవలం మన డిగ్రీ కాలేజీలోనే మనకి ఇక్కడ ఈ ప్లాంట్ పెట్టారని చెప్పేసి, వాటర్ ప్లాంట్ పెట్టారని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇటువంటి ప్లాంట్ సుమారు నాకు తెలుసు 12 ప్లాంట్ల వరకు వివిధ స్కూల్స్ లో కానీ అవసరమైనటువంటి పరిసరాల్లో కానీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్లాంట్ పెట్టిందనే చేతులు కలుపు వెళ్ళిపోతారు. వీళ్ళు ఇక్కడ పెట్టినటువంటి వాటర్ ప్లాంట్ ని మెయింటెనెన్స్ కూడా వారే చూస్తారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇది ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే దీనికోసం ఒక వ్యవస్థను పోషిస్తున్నారు ఒక సంవత్సరం. ఇది ఎంత ఉదారమైనటువంటి మనస్తత్వం ఒకసారి మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా నాకు తెలుసుండే అన్నవరం ట్రస్ట్ ప్రభుత్వంలో అది ఒక చాలా పట్టుబట్టి ఇచ్చారు. అయితే
ఆయన అక్కడ చేసినటువంటిది ఇదే మంచినీటి ప్లాంట్ను కూడా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంతగా ఇంకా చాలా పెద్దది భారీ అంటారు. గుడి మీద ఉన్నటువంటి ప్రతి భక్తులకి వచ్చిన ప్రతి భక్తులకి కూడా వేలాది మంది వస్తే కూడా ఆ మంచినీళ్ళు తాగేటటువంటి అవకాశం కల్పించారు. అంతటితో రాగల పేదవాడు పెళ్లి చేసుకోవడానికి కేవలం రూపాయి ఖర్చు లేకుండా ఒక 12 కళ్యాణం ఒక హాలు పెద్ద హాలు నిర్మాణం చేసి అందులో 12 మంది ఒక్కసారిగా పెళ్లి చేసుకునేటటువంటి వసతులు కల్పించి 12 కళ్యాణ మండపాలు ఏర్పాటు చేశారు. అంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపెట్టేటటువంటి వ్యక్తి మన ప్రసాద్ గారు, శ్రీవి గారు అని చెప్పేసి మనం చేసుకున్నాం. అందరూ సంపాదిస్తారు. సంపాదించిన దానికి అర్థం పరమార్థం ఉండాలి. ఆ పరమార్థాన్ని చూపించేటటువంటి మాత్రమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులు వెళ్తారు. వాళ్ళ సహకారంతో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దుర్వినియోగం కాకూడదు, వినియోగం అవ్వాలి. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లో గల కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్లు ప్రారంభించారు. విశిష్ట అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పేదవారు అధికంగా ఉండే మెట్ట ప్రాంతంలో 2 హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు రావడం అభినందనీయమని శనివారం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, సాధారణ వ్యాధుల చికిత్స, పోలీట్రామా, ఆర్థోపెడిక్ వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ కల్పించి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా ముఖ్యంగా డాక్టర్ అవినాష్ తక్కువ ఫీజుతో పేదలకు మెరుగైన వైద్యం అందించి సేవ నిరతిని చాటుకోవాలన్నారు. వెనకెత్తుకోండి. జ్యోతులు నించో కదా సందర్భంలో ఈ సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రులు ఇది 2వ ఆసుపత్రి జగ్గంపేటలో. ఎందుకంటే సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అన్నది ఒక సంజీవినిలా పనిచేస్తుంది. నేను డాక్టర్ గారిని కోరుకున్నది ఏంటంటే మనదంతా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం. ఈనాడు పెరుగుపోతున్నటువంటి వైద్యానికి అయ్యే ఖర్చు ఏ కుటుంబం కూడా భరించలేనటువంటి పరిస్థితి.
దానికి సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీని చొప్పించుకుంటూ సామాన్యుడి మీద భారం పడకుండా మీకు ఇంకా వయసు ఉంది, సంపాదించుకునే రోజులున్నాయి, ముందు సేవా తత్పరతతో జనాన్ని ఆకర్షించండి, సంపాదన అదే వస్తుంది. దానికి ఉదాహరణ మనం ఆరోగ్యశ్రీ మనకు వచ్చినందుకు జగ్గగాడు వచ్చినందుకు సామాన్యుడికి అందుబాటులో వైద్యం అందుతుంది. ఎంతో ధైర్యంతో దాన్ని చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం మండల కేంద్రం కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి అధికార ఎన్డీఏ కూటమి మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా 4వసారి ఎన్నికై తొలిసారిగా వీచేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే వేగులకు ఎంపీపీ, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఘనంగా పూలమాలలతో సత్కరించి అభినందన తెలిపారు. అనంతరం తమ శాఖపరమైన ప్రగతిపై మాట్లాడారు. ఎన్నికల వరకే రాజకీయాలని, అనంతరం గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే వేగుల సూచించారు. తప్పులంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే అయిపోవాలంటుందో అధికారులు ఒత్తిడి పెంచడంతో అంటే తప్పు చేయమని ప్రభుత్వం, కానీ ఒకే పని వారం రోజు చేయవచ్చుదని ఇవాళ సాయంకాలం అయిపోవాలని చెప్పి అంతవరకు పెట్టిస్తాం అనుకోండి ఏం చేస్తాడైనా. ఆ రకమైన ఒత్తిడి గురైపోయే వాళ్ళు ఏం చేశారంటే నా పొలం 2 ఎకరాలు, మనది 2 ఎకరాలు 13 సెంట్లు ఉండాలి, కానీ నా స్వాతంత్రానికి వచ్చేసారు 2 ఎకరాలు వచ్చింది. మొత్తం వైపు రావడంతో ఎక్కడికెక్కడ రోడ్డు వస్తుంది, ఇలా నెక్స్ట్ నేను కోరికలు ఇచ్చారు కొంతమంది వెళ్ళి పోతుంది మన ఉడిపోదామంటే లేదా పండుపోదాం, మన ట్రైన్ ఉడిపోతుంటే నీరు వెళ్ళి అన్నం పెట్టేశారు. డ్రైనేజీ సిస్టమ్ కూడా ఈ 4 సంవత్సరాలకు కూడా ఉంటు కానీ ఇది కానీ చేయలేదని గొప్పటెక్ కూడా నేను చెప్తున్నాను. దాంట్లో అత్యంగా ఇది ఉంది కాబట్టి మందు కొట్టించి ఎక్కడైతే గొప్పటెక్ ఉందో ఎక్కడ కుట్టుందో తీర్చిపోరని కాలం ఈ 4 సంవత్సరాల నుంచి ఏ ట్రైన్ కానీ పూర్మాపురం అది కానీ ఏ ట్రైన్ మీద కూడా తీయలేదని ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి వాటర్ లాక ఇప్పుడు బలవంతం మునిగిపోతాం. కారణం ఈ డ్రైనేజీ, అగ్రికల్చర్ కూడా ఈ రెవెన్యూ కూడా గతంలో ఈ నీటి సంఘాలు ఉంటే బ్రహ్మాండంగా తగ్గుతున్నారు. కాలువ తాక టైలర్ మన దాకా వాటర్ రాదు. ఫస్ట్ లో ఊడిపోయిపోయింది అనుకోండి, మునిగినా మోరపాల్పోతుంది. నార్మల్ మునిగిపోయిన పరిస్థితి వచ్చిందని కేకి కాలేజీ మధ్యలో ఇవాళ నార్మల్ పోతాయంటే రేపు వస్తే నాకు నార్మల్ పోస్ట్ చేయాలంటే ఆ కౌలుకి ఇచ్చిన రైతేమో నేను చేయను అన్నాడు. రైతు పరిస్థితి ఏరే ఉంటుందండి. ఈ 2 అనుబంధాల గురించి వ్యవసాయం నాశనం అయిపోయిందండి. ఈరోజు ఈ 4 సంవత్సరాల నుంచి చేసిన పనికి ఇప్పుడు ఒకసారి దంగేరు కాలంకి వెళ్ళండి, ఎక్కడికక్కడ తూటు మూసిపోయి మందు కొట్టి పెద్దకాలం చూడండి, కాలేజీ పెద్దకాలం బ్రహ్మాండంగా ఉండేది కాలం. వ్యవస్థ అంతా పాడైపోయింది. దాని గురించి వ్యవసాయం ఈ రోజు ఇలాగైపోయింది. వ్యవసాయం లేదే ఎక్కడా లేదు. వ్యవసాయం ఉంటేనే పల్లెటూరు నుంచే పట్టణాలకు వెళ్ళా, టౌన్లకు వెళ్ళా. పల్లెటూర్లు అన్ని పోతాం, కారణం అదే అండి. ఎక్కువ ఈ వార్తలు లేకపోతే ఈ వార్తలు నేను పోవండి ఆల్రెడీ. మరి అధికారులందరూ కూడా ఒక్కగా వచ్చి రివ్యూ చేస్తారు. మరి గౌరవ సభ్యులకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సభ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారికి మరి నా ఒక చిన్న విన్నపం, మన మండల పరిషత్ నుంచి ఏ నిధులు వచ్చినా కానీ మా అందరి సపోర్టు కూడా మరి మన గ్రామాల అభివృద్ధికి మా అందరి సపోర్ట్, మా ఎంపీటీసీలు, సర్పంచులు అందరి సపోర్టు కూడా ఉండాలని మరి ఈరోజు మరి మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారికి మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్తూ, అలాగే మరి మన ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతో మన మండలాన్ని అత్యధిక అభివృద్ధిని చేయాలని, అలాగే చేస్తారు కూడా. ఆయన గతంలో కూడా చాలా చేశారు, మరి చేయాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.
జీతం లేదు తెలీదు. బాబు హౌసింగ్ ఏఈ గారు ఇప్పుడు ఏమంటారంటే ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో వాళ్ళని మీకు ఇంక అవకాశం పోతుంది అంచేత మీది ఇంక మళ్ళీ మీకు హౌసింగ్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వమన్నారు పైనుంచి. అది మరి గవర్నమెంట్ నాకు నేను వచ్చి చెప్పారు. నేనేం చెప్పానంటే ఎవరికంటే నా అనుభవంలో మొదలు పెట్టకూడదని నోటీస్ వెళ్తే ఆ స్థలాన్ని అమ్మేస్తారు. మరి ఎందుకు చాలా చూసాం. కొంత వాళ్ళు అలాగే ఎన్నో సైకిల్ని 25,000కి 20,000 కూడా అమ్మేస్తారు. 2 లక్షలు ఆ రోజుల్లో 2 లక్షలు చేసి సైకిల్ని 25,000 ఉన్నాయి. అంచేత ఆ నోటీస్ ఆఫ్ చేయండి, తర్వాత చూద్దాం. ఎవరైతే సగంలో ఉన్నారో వాళ్ళు ఎలా మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళకి మాత్రం అమౌంట్ నోట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే కంప్లీట్ చేసుకోమని. ఇక్కడ మన సభ్యులందరూ కూడా గమనించుకున్న విషయం ఏంటంటే ఏదైనా కూడా జగన్ గారి ప్రభుత్వంలో మనకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మంచి విషయం అది. కానీ ఒత్తిడి చేశారు నేను ఇల్లు కట్టుకోమని. ఆ ఒత్తిడి చేయడం ఏమైందంటే మనకి ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది 1,80,000 రూపాయలు. ఇల్లు కట్టుకోవాలంటే అది కాకుండా కనీసం 10 లక్షలు కావాలి. ఎక్కడి చేయగలరు అందరూ. తేడాకి ఏమైందంటే రకరకాల ఇబ్బందులు పడ్డారు. కొంత మాకు దోరపూడి దేవుడికి ఏరియాలో అయితే కొంతమంది కాంట్రాక్టర్లు వచ్చి ముందు ఫౌండేషన్ ఇచ్చారు. ఆ ఫౌండేషన్లో ఆ దోరపూడి ఏరియాలో అయితే 8 అడుగులు రోజు వెళ్ళాలి ఫౌండేషన్. అది వెనక ఏరియా కాబట్టి 2 అడుగులు వెళ్ళారు కాంట్రాక్టర్లు. అని గట్టిగా ఏమైనా తేడా పడుతుంది. మనం పిల్లలమ్మో రాట్ అయ్యేది స్తంభానికి 8 వేశారు. అనేక సార్లు అధికారులు సూచించిన ఏమన్నా పని చేసామన్నారు తప్ప అక్కడికి ఒకసారి ఇంటికి పెట్టాను. మీ ఉద్యోగాలు పోతే నేను రిజెన్స్ పెడతాను తర్వాత అని చెప్పాను. అయినప్పటికీ కూడా అప్పుడు స్పందన లేదు. కొంత ఆగేది తప్ప పూర్తి కావలేదు. నిజంగా ఇక్కడ నేను మీ అందరూ చెప్పి సూచన ఏంటంటే ఎవరైతే ఎలాగ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కంప్లీట్ చేసుకుని సగం ఉండిపోయింది కాబట్టి అది ఎలాగ తప్పదాలి. తర్వాత ఎవరైతే మొదలు పెట్టలేదో వాళ్ళు కట్టుకుంటానంటే మనం హౌసింగ్ ఇద్దాం. అంతే తప్ప బలవంతం పెట్టదు. వాళ్ళు ఏ కులమైనా ఏ పార్టీ అయినా కూడా. ఇది నా యొక్క అనుభవంతో నేను చెప్పే విషయం మీద మీరు ఒకసారి ఆలోచించండి. నాకు ఇది కరెక్ట్ చెప్పి అనుకుంటున్నాను. లేదంటే ఏం చేద్దామో చేద్దాం. అందరూ క్లాస్ పెడదాం ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో. మనకి ప్రజాసేవలో ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా ప్రదానం చేస్తున్నారు. ప్రతి ఉషోదయం మీ ఆత్మీయమైన పలకరింపు, స్వచ్ఛమైన నీ చిరునవ్వుకు మరి కార్యక్రమం అందంగా సర్పంచులు కూడా చేయాలి. నిగర్వి అహం అంటని మహామనిషి, రాష్ట్రమంతటా పెనుగాలి వీచిన తీరం చేరిన మగధీరుడు. ఆయన నుదుటిపై ఎప్పుడు కూడా విభూతితో చెరగని చిరునవ్వుతో మనల్ని ఎప్పుడు సంఘ నాయకులు. ఇప్పుడు యాక్టివ్గా జరిగేది ఒకటి కుష్ఠవ్యాధి ఒకటి జరుగుతుందండి సర్వే, ఇంకొకటి ఫీవర్ సర్వేలెన్స్ జరుగుతుంది. ఇవి 2 ప్రస్తుతం యాక్టివ్గా జరుగుతున్నాయి. అండ్ అందరూ మీరు మెసేజెస్ చూస్తుంటారు ఆల్రెడీ మనకి డయేరియా ఎక్కువ ఉంది అని. దానికి ఏమన్నా చేసేస్తారు మా తరపు నుంచి నేను ప్రతి మండలం మీటింగ్లో చెప్పేది ఒకటి ఏంటంటే అండి, చాలా వరకు కేసెస్ మా వరకు కానీ లేదా ఆశా వరకు కూడా తెలియకుండా ఆరోగ్యంలో ట్రీట్మెంట్ జరుగుతాయండి. అవి ఒక నిమిషం సర్వేలెన్స్ చెప్పండి. సో దీని గురించి మొదటిగా చెప్పుకోవాలి అంటే అండి 2 మనకి ఇంట్లో ఏ రోజు ఒక్క రోజులో మనిషికి ప్రాణాంతకం అవ్వదండి. డయేరియా 20 రోజులు అవ్వనివ్వండి, 30 అవ్వనివ్వండి. నీరస పడతారు, ఆయన మంచం మీద పడతారు, ఆ తర్వాత ప్రాణం మీదకి వస్తుంది.
అంటే ఎక్కువ నీరు పోవడం వల్ల దానికి మనం ఇంట్లో చేయగలిగింది మన అమ్మమ్మలు తాతమ్మలు చెప్పింది ఒకే ఒకటి, ఓఆర్ఎస్ ఉంటే చాలా మంచిది. లేదు అంటే ఒక గ్లాస్ నీళ్ళలో 2 స్పూన్లు పంచదార 2 చిటికెళ్ళు ఉప్పు, ఎన్నిసార్లు విరోచనం అయితే అన్నిసార్లు తాగితే మనిషికి ఏమీ అవ్వలేదు. అది అంత సింపుల్ గా ట్రీట్ చేయగలిగిన వ్యాధి. కానీ అది మనకి తెలియక మన ఒంట్లో నీళ్ళు ఎక్కువ పోవడం లేదా మనం తీసుకునే నీళ్లు సరిపోకపోవడం, సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో అందకపోవడం వల్లే మనిషి మరణించడం జరుగుతున్నాయి అతిసార వ్యాధి వల్ల. సో ఇది మనం అతి సులువుగా అరికట్టడానికి నిన్న కలెక్టర్ గారు కూడా మనం చెప్పింది ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఈ వర్షాకాలం అయ్యే వరకు ఇంట్లో నీళ్లు మరిగించి చల్లార్చి శుభ్రమైన బాటిల్లో పోసుకొని తాగాలి అన్నది. నన్ను అభినందించినటువంటి మన ఎంపీపీ గారికి, అధికారులకు, గౌరవ ప్రాంతాలకు, ఎంపీటీసీ సభ్యులకు, అలాగే అధికారులకు, సిబ్బందికి, పాత్రికేయులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నియోజకవర్గం మన మండలం 4 గ్రామాలకు వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలు కూడా ప్రత్యేక అభినందనలు. ఈసారి మనం డెవలప్మెంట్ మీద అందరం దృష్టి పెట్టాలి. ఎన్నికలైన అనంతరం అంతా కలిసి ఏక కుటుంబంగానే మనం సాగాలి తప్ప మళ్ళా మనం వెనక్కి చూసుకుంటూ వెనక్కి ముందుకు కాకుండా అందరం కలిసే వెళ్ళాలి. రాష్ట్రంలో కొన్ని పేపర్ తరఫున కొన్ని విషయాలు చూస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం కలిసే వెళ్తాం. ఇదే స్ఫూర్తితో అందరూ కలిసి ముందు సాగాలని, అదేవిధంగా మరి మనం అధికారుల సహకారంతో మరి అనుభవం యొక్క సూచనలతో అందరూ కలిసి ముందుకు సాగుతూ మన మండలాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుదామని, మరి దీనికి సంబంధించి ఏ పంచాయతీకైనా సరే ఎక్కడైనా సరే ఏ సమస్య ఉన్నా వారి తరఫున ఆ సమస్యను పరిష్కరించడానికి నాయకుల కృషి చేస్తానని చెప్పి సభగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం రాజమహేంద్రవరం మహబూబ్ భవన్లో రాజారావు రమేష్ల నగర్లో జరిగింది. అశోక్ గోయల్ ప్రారంభోన్యాసం చేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని, భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రకటించిన మోదీ షాలు సొంతంగా మెజార్టీ సాధించలేకపోయారని విమర్శించారు. ఏపీలో చంద్రబాబు, బీహార్లో నితీష్ కుమార్ల జోడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. మోదీ సర్కార్ తెచ్చిన నల్ల చట్టాల్ని రద్దు చేయాలని లక్షల మంది రైతులు ఢిల్లీ నడుబొడ్డున ఏడాది కాలంగా ఉద్యమించారని, 700 మంది రైతులు ఈ ఉద్యమంలో అమరులయ్యారన్నారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మళ్లీ పోరాటాలు, ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ నాయకులు పి ఠాన్య మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టే బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు.
सभा आंध्र प्रदेश जनरल काउंसिल को शुभकामना देते हुए अखिल भारतीय किसान मजदूर सभा इस देश में लाउड कृषि क्रांति चाहती है। कृषि क्रांति का मतलब ये है इस देश में जो किसान है, किसान को पूरी ज़मीन की आज़ादी चाहिए। पूरे देश की ज़मीन सिंचाई क्षेत्र में विकसित होना चाहिए। यहाँ जो कैपिटल डेमोक्रेसी और कनेक्टेड इंपीरियल कनेक्शन की डेमोक्रेसी है, यहाँ पूरे किसान मजदूर देश का कृषि प्रधान देश का कोई हित नहीं है। अखिल भारतीय किसान मजदूर सभा कृषि क्रांति का रास्ता अपनाती है। यहाँ पूरे देश में भूमिहीन किसान मजदूर एक कृषि क्रांति के लिए संघर्ष कर रही है। ఆకలి అవినీతి దోపిడీ లేని సమాజం కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుతున్నాము. దీనికి ప్రధానంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలైన టానియా గారు, ఆల్ ఇండియా అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యదర్శి గారైనటువంటి అశోక్ గాయిల్ గారు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గారు భాస్కర్ అన్న, అలాగే పోలన్న, ఈ రాష్ట్ర కమిటీ సభ్యులు పోలన్న, లక్ష్మక్క, చిట్టుబాబు, భీమశంకరు, అలాగే దోలయ్య, అనేక మంది రాష్ట్ర కమిటీ సభ్యులందరూ హాజరయ్యి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను గట్టిగా జరుపుకొని బలమైన తీవ్రంగా ఉద్యమాలు చేయాలని, ప్రధానంగా భూమి ఉద్యమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను జరుపుతున్నాం. రైతు కూలీలు, రైతు సంఘం కార్యకర్తలు, నాయకులు అందరికీ అఖిల భారత రైతు కూలీల రాష్ట్ర కార్యక్రమం విప్లవాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకుంటా ఉన్నాం. మనం ఈ పరిస్థితుల్లో మనకు చాలా బాధ్యతలు పెంచే విధంగా ఈ కౌన్సిలింగ్ మనకు చాలా ముఖ్యమైన విషయంగా మనం భావించాలి. కాబట్టి ఈ కౌన్సిల్ లో చర్చించబోతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రధానంగా భూ సమస్య నివారణను అజెండాగా తీసుకొని భూమి పోరాటాలని ఉధృతం చేయాలి, భూమిని పేదలు తగ్గించే వరకు పోరాటాన్ని కొనసాగించాలనే దృక్పథంతో ఇవాళ ఈ రైతు కూలీ సంఘాన్ని మనం జనరల్ కౌన్సిల్ జరుపుకుంటా ఉన్నాం. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆంధ్ర రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిర్వహించుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే ఇటీవలే ఎన్నికలు జరిగిన దేశంలో రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వాలు ఏర్పడినాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో రైతు కూలీల సమస్యలు చర్చించి మన పరిపాలన పెట్టడానికి, దానికి అవసరమైనటువంటి వ్యక్తి ఈ పాలకవర్గాన్ని తీసుకురావడానికి దీన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే అవసరమైనటువంటి నిర్మాణపరమైన మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఉద్దేశించి ఈ జనరల్ కౌన్సిల్ జరుపుకుంటూ ఉన్నాం. వాస్తవానికి ఇప్పుడు మహాసభ జరిగి 6 నెలలు అయింది. అయినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు అవసరాన్ని భావించి ఈ జనరల్ కౌన్సిల్ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ జనరల్ కౌన్సిల్లో మొత్తం రైతు కూలీ సమస్యల్ని, ముఖ్యంగా ఆదివాసీలు, మైదాన ప్రాంతాల గిరిజనులు, దళితులు, ఇతర పేద వర్గాల మహిళా కార్మికులు, వలస కార్మికులు, వీళ్ళందరి సమస్యలు కూడా చర్చించి తగిన నిర్ణయాలు చేసుకొని కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు పోవాలనే దాంట్లో ఈ దేశం వ్యవసాయ చట్టం కూడా వచ్చింది. రైతాంగ సమస్యలు పెరిగినట్టు ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యను చర్చించి ఇప్పుడు ఈ తీర్మానాలు చేసుకుని మా కౌన్సిల్ జయప్రదం చేసుకోవాలని చెప్పి తలపెట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఏకైక
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మంగర గ్రామంలో ఈ నెల 15వ తేదీన హత్య కాబడ్డ నున్న నరేష్ అనే మతిస్థిమితం లేని వ్యక్తి హత్య కేసు నిందితుడిని అంగర పోలీస్ స్టేషన్లో శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. మండపేట రూరల్ సిఐ శ్రీధర్ కుమార్ కథనం ప్రకారం హతుడు నున్న నరేష్ అంగర గ్రామంలో గల ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. నరేష్ మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో ప్రతి ఒక్కరితో ఘర్షణ పడేవాడని సిఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. నరేష్ మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగా అతన్ని భార్య పిల్లలు విడిచిపెట్టి వేరే చోట నివాసం ఉంటున్నారని తెలియపరిచారు. హతుడు ఇంటి వెనకాలే నివాసం ఉంటున్న గుత్తుల పోతురాజు తండ్రితో తరచూ ఘర్షణ పడేవాడని తెలిపారు. చెప్పండి సార్. అంగర పోలీస్ స్టేషన్ సంబంధించి అంగర గ్రామంలో నున్న నరేష్ అనే వ్యక్తి కొద్దిగా మానసిక సమస్యతో బాధపడుతూ గ్రామంలో ఇష్టం తిరుగుతూ ఈ జనాలతో గొడవపడి కొట్టడం, పక్కింటి రోడ్డు మీద వాళ్ళ మీద రాలేయడం లాంటివి చేస్తూ తిరుగుతుండేవాడు. అదేవిధంగా అతను ఈ ఎన్టీఆర్ కాలనీకి చెందిన అతను ఎన్టీఆర్ కాలనీలో తన యొక్క ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. భార్య పిల్లలను వదిలేసి అతని ఇంటి వెనకాల ఉన్నటువంటి గుత్తుల పోతురాజు అని అతను గొడవపడి వాళ్ళ నాన్నగారితో గొడవపడి ఆ నాన్నగారిని ఇబ్బంది పెడితే దాంతో వాళ్ళ అబ్బాయి అయినటువంటి గుత్తుల పోతురాజు ఇతను ఇప్పుడు చూసి ఎలాగే చేస్తుంటే ఇబ్బంది పెడుతున్నాడు. అతన్ని లేపేయాలని నిర్ణయించుకుని అతను తన యొక్క స్నేహితులైనటువంటి నెల్లి శ్రీను, మాతా శ్రీను, రాంబాబు, దాయం ఆబాబు మొత్తం నలుగురితో కలిసి సోమవారం 15వ తారీఖు రాత్రి మార్నింగ్ గొడవ అయింది. అదే రోజు రాత్రి తన స్నేహితులు తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళాక గొడవపడి వీళ్ళు ఈ ఏలకాల సెంట్రింగ్ ఉపయోగించే ఏలకాల్లో రాడ్తో కలిసి కొట్టడం జరిగింది. అతను గట్టి కేకలేసిన సాధారణంగా ఇతను ఎవరితో గొడవపడినా అది వచ్చి కొట్టేయడం జరిగింది. దాని చుట్టుపక్కల మామూలుగా గొడవ అనుకున్నారు. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క క్రమంలో కూడా వీళ్ళకి కూడా దెబ్బలు తాగడం జరిగింది. ముగ్గురు కూడా చిన్న చిన్న ఇంజరీస్ అయినాయి. తర్వాత 16వ తారీఖు పొద్దున్న చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. చనిపోయిన విషయం వాడు బ్రదర్ యొక్క నున్న రమేష్ అని ఉంటాడు. అతను పిలిచి అతను చెప్పడం జరిగింది. అతను ఈ యొక్క చనిపోయిన అతనటువంటి భార్య అత్తమాంగ కోరబెడితే వాళ్ళు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఎవరో కూడా ఏమి ఆర్థికంగా ఏమీ చేయలేని స్థితిలో ఉంటే వీళ్ళు అన్నయ్య దహనం చేసేద్దామంటే డబ్బులు లేవంటే ఊరు వాళ్ళు వాళ్ళకి డబ్బులు పోగేస్తే మహాప్రస్థానం బండి పిలిపించి దాని ద్వారా వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళి దహనం చేయడం జరిగింది. ఈ విషయము ఎవరు కూడా మనకి సమాచారం చెప్పలేదు. తర్వాత తండ్రికి అమ్మాయి తండ్రికి తెలిసి కొట్టి చంపారని తెలిసి దాని మీద పెద్దల యొక్క డైరెక్షన్ మీద అతను వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదు మీద మేము ఎంక్వైరీ చేసి విచారించగా ఈ గుత్తుల పోతురాజు అతని స్నేహితులైనటువంటి నలుగురితో కలిపి ఈ నేరం చేసినట్టు తెలిస్తే వాళ్ళని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్భాటంగా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు, అధికారులు ఏర్పాట్లు సరిగా చేయలేకపోయారని అభిప్రాయపడ్డ ఇరు వర్గాల నాయకులు. వైద్య శిబిరం సందర్శన, నెలలు నిండిన వారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జగ్గంపేట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మోడల్ డిగ్రీ కాలేజీలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.